ఇక మనం గుంటూరు వెళ్దాం. గుంటూరులో కృష్ణ అందుబాటులో ఉన్నారు. కృష్ణ, గుంటూరులో ప్రస్తుతం సిట్ విచారణ నర్సరావుపేటలో కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాకు సంబంధించిన జరిగిన అల్లర్లకు సంబంధించి నర్సరావుపేటలో కేంద్రంగా విచారణ కొనసాగుతుంది. సిట్ దీనికి సంబంధించినటువంటి సిట్ బృందానికి సంబంధించి ప్రస్తుతం సౌమ్యలత అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అధికారి, ఆమె నేతృత్వంలో ప్రస్తుతం అయితే విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం నర్సరావుపేట రూరల్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఉదయం నుంచి అంటే ఇప్పటికి దాదాపు 6 గంటల పైన కావస్తోంది. ఉదయం 10-10:15 గంటల ప్రాంతంలో సౌమ్యలత గుంటూరు రూరల్ స్టేషన్కి నర్సరావుపేట రూరల్ స్టేషన్కి వచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లోపల విచారణ కొనసాగుతుంది. 3 పోలీస్ స్టేషన్కి సంబంధించి నర్సరావుపేట 1 టౌన్, 2 టౌన్, అదేవిధంగా రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సిఐల దగ్గర ఉన్నటువంటి సమాచారం సేకరిస్తున్నారు. అదేవిధంగా ఆ రోజు పోలింగ్ డే రోజు జరిగినటువంటి అల్లర్లకు సంబంధించినటువంటి వీడియో ఫుటేజ్ తీసుకుని దాన్ని కూడా విచారిస్తూ ఉన్నారు. దాంట్లో ప్రధానంగా జరిగినటువంటి దాడులు దానికి సంబంధించి ఎవరైతే దాన్ని ప్రోత్సహించారు, ఎవరు దాడిలో పాలు పంచుకున్నారు, ఇక్కడ రబ్బర్ బుల్లెట్లు ప్రయోగించే అంత పరిస్థితి వరకు ఎందుకు వెళ్ళింది, అప్పటి వరకు అధికారులు ఎందుకు మౌన ప్రేక్షక పాత్ర వహించారు, ఇలాంటివన్నీ కూడా ప్రశ్నలు ఒకదాని తర్వాత ఒకటి సంధించినట్లుగా తెలుస్తూ ఉంది. దీంతో పాటు కొన్ని ప్రాంతాల్లో అంటే పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో ఈవీఎంలు కూడా పగలగొట్టారు. దానికి సంబంధించినటువంటి డేటా కూడా కారంపూడి లాంటి ప్రాంతంలో, కారంపూడిలో కూడా ఒక పక్కన విచారణ కొనసాగుతుంది. ఇలా మొత్తంగా అంటే పల్నాడు జిల్లా కేంద్రంగా ఉన్నటువంటి నర్సరావుపేట వేదికగా చేసుకొని ఒక బృందం, అదేవిధంగా మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడి ప్రాంతాన్ని వేదిక చేసుకొని మరొక బృందం మొత్తంగా దర్యాప్తు అయితే కొనసాగిస్తూ వస్తుంది. గడిచినటువంటి ఈ పరిస్థితుల్లో ప్రస్తుతం మరో కొద్ది గంటలు అయితే ఈ దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే సాయంత్రానికి పూర్తి అప్డేట్ ఇవ్వాలి, పూర్తిగా నోట్ తయారు చేసి అది ఈసీకి పంపించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం కొద్దిసేపటి క్రితం దీనికి సంబంధించి అంటే జరిగినటువంటి దాడులకు సంబంధించి మంత్రి అంబటి రాంబాబు కూడా సిట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. సత్తెనపల్లి నియోజకవర్గంలో జరిగినటువంటి దాడుల వ్యవహారాన్ని సమగ్రంగా విచారణ చేయాలి. అదేవిధంగా అక్కడ రూరల్ స్టేషన్కి సంబంధించి రూరల్ ప్రాంతానికి సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాంబాబు పాత్ర మీద కూడా కొంత దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో మరి కొద్ది గంటల పాటు సిట్ బృందం అయితే విచారణ కొనసాగిస్తుంది. ఈ సాయంత్రానికి ఖచ్చితంగా తన దర్యాప్తు అయితే పూర్తి చేయాల్సిన అంశం. ఎందుకంటే రేపు ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి నివేదిక ఈసీకి పంపించాలి కాబట్టి వీలైనంత వరకు ఉన్న ఫుటేజ్ ఆధారంగా, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా, అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేటువంటి అంశాలు, అదేవిధంగా ఇక్కడ కొన్ని లీగల్ టీమ్స్ కూడా ఉన్నాయి, వాళ్ళతో కూడా కొంత చర్చించినట్టు తెలుస్తుంది. అదేవిధంగా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి సర్పంచులు కూడా వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేసేదానికి ప్రయత్నం చేశారు. వాళ్ళకు సంబంధించినటువంటి డేటా కూడా కొంత తీసుకొని మొత్తంగా కూలంకుషంగా ఈ వ్యవహారం మొత్తాన్ని కొలికి తీసుకొచ్చేందుకు అంటే జరిగినటువంటి 13వ తేదీ కానీ దానికి ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చెలరేగినటువంటి హింస, దాని తర్వాత జరిగినటువంటి పర్యవసానాలు, వీటన్నిటి మీద ఎన్ని కేసులు పెట్టారు, అంటే ఎంతమంది మీద ఎన్ని కేసులు పెట్టారు, ఆ కేసులు పెట్టిన వాళ్ళ పాత్ర ఏంటి, ఆ కేసులు పెట్టించుకున్న వాళ్ళు ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉన్నారా లేదా, ఆ ఫోన్ డేటా తీశారా లేదా, వాళ్ళ ఫోన్ సిగ్నల్ ఆధారంగా డేటా తీశారా లేదా అనే విషయాన్ని కూడా అంటే అంత లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. మొత్తంగా సిట్ దర్యాప్తు ఏదైతే ఉందో నిన్నటి నుంచి ఈ రోజు వరకు ఈ 2 రోజులు దాదాపుగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి చోటామోటా నాయకులు కూడా కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే గొడవల్లో పాలు పంచుకున్నారో, ఎవరైతే ఘర్షణలు దిగారో వాళ్ళకి ఖచ్చితంగా కేసులు ఉంటాయి. అదేవిధంగా ఒకవేళ అదనంగా కేసులు ఎవరైనా ఎదుర్కోవటం, అనవసరంగా కేసులు పెట్టించుకునేటువంటి పరిస్థితి ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం రిలీఫ్ ఉండేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అనేది విచారణ సందర్భంగా అధికారులు చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఈసీ వాళ్ళకి అధికారాలు కూడా ఇచ్చింది. ఎందుకంటే సిట్కి అవసరమైతే అదనంగా ఎఫ్ఐఆర్లు బుక్ చేయండి, అవసరం అనుకుంటే పాత్ర లేని వాళ్ళు ఏమైనా ఉంటే పక్కన పెట్టేయండి అనేటువంటి వెసులుబాటు కూడా వచ్చింది. నేపథ్యంలో పూర్తి అధికారంతో పూర్తి ట్రాన్స్పరెన్సీగా తాము విచారణ చేస్తున్నామనేటువంటి అంశాన్ని సిట్ బయట చెప్పేదానికి వీలుగా ఎవరైతే ఈ కేసుల్లో ఉంటారో, వీడియో ఫుటేజ్లో ఎవరైతే దోషులుగా కనపడతారో వాళ్ళ మీద ఖచ్చితంగా అదనంగా కొన్ని ఎఫ్ఐఆర్లు కూడా నమోదయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా 2 రోజులుగా జరుగుతున్నటువంటి పల్నాడులో సిట్ దర్యాప్తు
ఈ సాయంత్రానికి అయితే కొలిక్ అయితే ఖచ్చితంగా వస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కృష్ణ. రైట్, అది నర్సరావుపేట నియోజకవర్గంలో చోటు చేసుకున్న హింసాత్మక రోజు సిట్ విచారణ